ఇచ్చావులే గుడ్డ పీలిక. ఇవి వేవిళ్ళు కావురా, ఫ్రీ బస్సు స్కీమ్ అని. దాని పుణ్యం అంటూ చెయ్యెత్తిన సంకరాళ్ల సంకల్లోంచి వెల్లు విరిచిన దుర్గంధ పరిమళాలు, అవి పీల్చుకొని వచ్చిన దిక్కుమాల వాంతులు. మా ఆయన మంగళాస్త్రం బలంగా ఉండి బతికిపోయాను కానీ, లేకపోతే ఆ విషవాయువులు పీల్చుకొని ఈ పాటికి నా ప్రాణం అరతవాయుల్లో కలిసిపోయేది. దుంపల్దేగా అమ్మా, చావు తప్పి కన్ను ఒళ్ళు లోటమైనంత పని అయింది. అసలు నాకు ఒకటి అర్థం కాదు, మనకందరికీ కామన్ సెన్స్ లేవండి. అలా చాలా మందికి లేవు. సరిపో నాకే లేదనుకుందాం, నాలాంటి వాళ్ళందరికీ లేవు. ఈ ప్రభుత్వము మన బాగు కోసం పెట్టే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి పథకాన్ని మన పిచ్చి ఇంటెలిజెన్స్ వాడి దుర్వినియోగం చేసి, దాన్ని నాశనం చేసి, చిత్రవధ చేసి, వాళ్ళు విసుకొచ్చి ఆ పథకం తీసేసేదాకా తెచ్చుకుంటాం మనమైతే. లేకపోతే దానివల్ల లాభాలు పోయి అనవసరంగా మన మంచి కోసం పెట్టిన వాళ్ళకి మళ్ళా చీవాట్లు. ఫ్రీ బస్సు స్కీము మన ఉమెన్కి ఎందుకు పెట్టారు అసలు చెప్పండి? చదువుల పుణ్యమానో లేకపోతే ఉద్యోగాల కోసమో అనో, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రావెల్ చేయడానికి చాలా డబ్బులు అయిపోతూ ఇబ్బంది పడి, ఈ బస్సు ట్రావెలింగ్, దానికోసం బస్ ఫేరు, బస్ పాసులు, ఈ డబ్బుల వల్ల వాళ్ళ ఎదుగుదల ఆగిపోవద్దు మనది అని ప్రభుత్వం చేయగలిగిన మంచిగా అండ్ మన ఉమెన్ ఎంపవర్మెంట్ని మరింత పైకి తీసుకురావడం కోసం ఇట్లా పదవిలోకి రాగానే ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ అన్న స్కీమ్ పెట్టారు. ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి. మనం ఏం చేస్తాం? ఫ్రీ అనగానే ఎగబడుపుతాం. దానివల్ల మంచి ఏమవుతుంది, చెడేమవుతుందని ఎప్పుడైనా ఆలోచించామా? ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఫ్రీ అనగానే ఎగబడ్డం ఖతమిగా. మగుడు కాఫీ సరిగ్గా పెట్టలేదని, అత్తపప్పు చారు సరిగ్గా కాయలేదని, మామగారికి ఇంత పుండు వచ్చిందని, ఇంట్లో అనవసరమైన చుట్టాలు వచ్చారని, పిల్లలు బడికి వెళ్లకుండా సతాయించారని, మూడు బాలేదని, అక్కడెక్కడో 200 కిలోమీటర్ల అవతల 50 రూపాయలకి తక్కువగా సరుకులో చీరలో దొరుకుతున్నాయని, ఇట్లాంటి పిచ్చి రీజన్స్ పెట్టుకొని వేలు విడిచిన కాళ్ళు పట్టుకున్న చుట్టాలను చూద్దామని బస్సులు ఎక్కేస్తున్నాం. అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణాలు చేసేస్తున్నాం మనం. దానివల్ల ఏమైంది? ప్రతి బస్సు కిక్కిరిసిపోతుంది. ఆల్మోస్ట్ డ్రైవర్ మీద ఎక్కేసి కూర్చుంటున్నాం మనం. ఎక్కడ ప్లేస్ ఎక్కడ పట్టుకొని ఇట్లా 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 ఉంటే ప్రతి బస్సుల్లో ఇంకా ప్లేస్ ఎక్కడ ఉంటుంది? ఆ మెట్లు ఉంటాయి కదా, ఫుట్ ఓవర్, అక్కడ ఆ మెట్ల మీద కూర్చొని వాళ్ళు బ్రేక్ అవుతే మనం దిగక్కర్లా, ఇట్లా దుంకితే కింద పడిపోతాం, అట్లా కూర్చుంటున్నాం. దీనివల్ల మన ప్రాణానికి ఎంత ఇబ్బంది. నిజంగా అవసరమైన వాళ్ళు, బస్ ఫెసిలిటీ కావాల్సిన వాళ్ళు, అటు కాలేజ్ స్టూడెంట్స్ కానీ, స్కూల్ స్టూడెంట్స్ కానీ, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కానీ, అవసరం నిత్యం అవసరం బస్సులో ట్రావెల్ అట్లా ఉండేవాళ్ళు కానీ, వాళ్ళకి నిజంగా సీట్లు దొరక్క, బస్సులు దొరక్క, ఖాళీగా ఉన్న బస్సులు మనలాగా ఇట్లా తోసుకొని ఇట్లా పోలేక ఎంత విరక్తి చెందుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎంత లాస్. మనమే బాగున్నామా? మనం మాత్రమే బాగుండాలి. ఎదుటివాడు ఏ పీడకి పోతే మనకెందుకు అని అనుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు ఇలా అనుకుంటే అసలు ఇంకా మారేది ఎవరండి? ఏదైనా ఒక పథకం ఇస్తే, లేకపోతే ఒక డెసిషన్ తీసుకుంటే, అది ఫ్యామిలీ అయినా సరే, బయట అయినా సరే, మనం చూడాల్సిన పని లేదా? ఆలోచించి దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదా మనకి? ఆర్ వి నాట్ రెస్పాన్సిబుల్? దీనికి పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ కావాలా? కామన్ సెన్స్ అక్కర్లేదా? పండగలైతే చాలు, సెలవులైతే చాలు, మధ్యాహ్నాలైతే చాలు, పొద్దునైతే చాలు, బస్సులైతే ఇట్లా కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. మనం ఆ దూరం చుట్టమైన 7ంటికి బస్ కోసం వెయిట్ చేస్తే 9:30, 10 కానీ ఖాళీ కొంచెమైనా మనిషి ఎక్కేంత చోటున్న బస్సులు దొరకలేదంట. కొంచెం మెత్తక స్వభావాలు అయితే తొయ్యబడతారు, తొక్కిసలాటలో ఇంకేదో జరుగుతుంది, వదిలిపోతుంది. ఆయన ఆ రాత్రి ఇంటికి వెళ్ళేసరికి ఆంటీ పాపం చాలా టెన్షన్ పడి రానా రచ్చయింది తెలుసా. ఉమెనే వద్దంటున్నారు. వద్దసలు ఇలాంటి స్కీమ్స్ మాకు, దీనివల్ల కాలేజ్ స్టూడెంట్స్ కానీ, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి కానీ బస్ ఫెసిలిటీ దొరకకుండా చాలా ఇబ్బంది అవుతుంది, వద్దు. కామన్ సెన్స్ కూడా లేని మనం ఆధార్ కార్డు మాత్రం పెట్టుకొని బస్సులు ఎక్కేసి తెగ తిరిగేస్తూ ఉంటాం. అసలే బస్సుల వల్ల, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వల్ల మనం సరిగ్గా ఉండకపోవడం వల్ల ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో మనకు తెలిసిందే.
గోయింగ్ ఫర్దర్ ఇంకేమవుతుంది, ఇట్లా ఫుట్ ఓవర్ మీద కూడా కాదు, బస్సులు ఎక్కేస్తారు అనమాట. ఎక్కగలిగిన వాళ్ళు బాగా బలశాలులు బస్సులు ఎక్కేసి ఇట్లా పట్టుకొని కూర్చుంటారు, నుంచుంటారు. అసలు ఒక పథకం పెడితే దాన్ని కరెక్ట్గా అమలు చేద్దామన్న కామన్ సెన్సే ఉండదండి. కోవిడ్ మనల్ని ఎంత ఇబ్బంది పెట్టింది మనకు తెలుసు. ఫస్ట్ వేరియేషన్ అప్పుడు, సెకండ్ వేరియంట్ అప్పుడు మనం ఎంతగా మన వాళ్ళని కోల్పోయాం. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, డిస్టింక్ట్ రిలేటివ్స్ కానీ, దురదృష్టవశాత్తు సొంత వాళ్ళే కానీ ఎంతమంది ప్రాణాలు పోయాయి, పుట్టగొడుగుల్లాగా వెళ్ళిపోయారు. మన అనుకున్న వాళ్ళని లాస్ట్ మనం అసలు చూసింది కూడా లేదు. అట్లా పోయినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇంకేదో కొత్త వేరియంట్ అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు. మనిషికి మీద ఇంత దూరం ఉండాలి. ఎంత జాగ్రత్తగా మనం ప్రయాణం చేయాలి, ఎంత అజాగ్రత్తగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళే ఎక్కేసి బుగ్గా కలుపుకొని ఇట్లా బస్సు దగ్గర నుంచి ఉంటే వైరస్లు కాక ఏమొస్తాయండి? ఏమొస్తాయి? వైరాగ్యాలు, వైరస్లు ఇవే వస్తాయి. బేసిక్ డీసెన్సీ, బేసిక్ నీట్నెస్ లేదు. అసలు వాళ్ళు నీ దుంపలదేగా నిజంగా బేసిక్ హైజీన్ కూడా లేదు. అక్కడే ఉమ్మేస్తారు ఒకళ్ళు, స్నానాలు చేయకుండా, పిల్లల్ని కూడా క్లీన్ చేయకుండా ఎక్కేస్తారు ఒకళ్ళు బస్సులలో. ఒక్కొక్కళ్ళు 5-6 పిల్లలు వేసుకొని ఎక్కేస్తారు. ఆ పిల్లలు తప్పిపోయినా వేరే వాళ్ళల్లో ఎక్కి కూర్చున్నా వీళ్ళకి సోయిలు ఉండవు, ఎందుకంటే టైంలు ఉండవు కదా. అసలు ఆ సమయం ఎక్కడ వాళ్ళని చూసేది? అంత రష్ బస్సులో. దానివల్ల ఎంత నష్టం. ఆ చంకలోంచి వచ్చే దుర్గంధానికి, నోరు తెరిచి మాట్లాడితే వచ్చే దుర్గంధానికి నాకైతే ఇంకో 10 రోజులు నేను అన్నం తినను. దెబ్బకి ఇంకా సన్నగైపోయినా పర్లేదు. చిచి, తలుచుకుంటే విసుగొస్తోంది. ఈ స్కీములు పెట్టింది ఎందుకు? మన కోసం కాదా? మన మంచి కోసం కాదా? మనం ఆలోచించాల్సిన పని లేదా? ఎప్పటికొస్తుంది మనకి కామన్ సెన్స్? ఎప్పటికొస్తుంది బుద్ధి? చిన్న వాటికి వెళ్ళిపోవడమేనా? బయట తిరుగుడు, మండిపోను. అవసరం ఉన్నా లేకపోయినా, శనివారాలైనా ఆదివారాలైనా పోతానే ఉండాలి. కలుద్దాం, రా, నేను వస్తా, ఫ్రీ బస్ ఎక్కి ఫ్రీగా వచ్చేస్తా, రా. ఏం కలుస్తారు రమ్మా? రోగాలు మండిపోని ఏం కలుస్తారు? అసలు ఒక మనిషిని చూస్తే వాళ్ళతో కలవాలి, మాట్లాడాలి అనిపించాలి. ఎందుకు వస్తున్నారా బాబు వీళ్ళని అనిపించకూడదు. కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టే ఇట్లాంటి స్కీములు మనకి ఇవ్వడం అంటే. చిచ్చి, ఇప్పటికైనా మారుదాం. మన కోసం ఉన్న మంచిని ఇంకా కొంచెమైనా 1% అయినా కాపాడుకుందాం. అవసరం ఉందా? నేను ఈరోజు బయటికి వెళ్ళడం కరెక్టేనా? 5 రూపాయలు తక్కువ వస్తున్నాయని కిరాణా సామాను 50 కిలోమీటర్ల దూరంలో వెళ్ళరు. మనం చేసే అడ్డమైన దుబారాలు చాలానే చేస్తున్నాం. మనం వాళ్ళని తీసుకుపోయి విహారయాత్ర, వీళ్ళని తీసుకుపోయి విహారయాత్ర, అంతంత తిరగకూడదు, పిచ్చెక్కిపోతుంది. ఆహ్లాదంగా ఉండాలి బయటికి వెళ్ళడం అనేది. అధ్వాన్నంగా తయారవ్వకూడదు. గుర్తుపెట్టుకొని తెలుసుకొని బాగుపడండి. కనీసం ఫోన్లు ఏడ్చినాయి కదా, వీడియో కాల్స్ ఏడ్చినాయి కదా, చూడండి. అట్లయినా పలకరించుకోవచ్చు. పైగా గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు 2 తప్పుతాయి. ఇంకా చాలా ఖర్చు మిగిలిపోతుంది కూడా. బస్సు ఫ్రీ అనుకుంటున్నాం కానీ మనం మళ్ళీ ఇందులో మేము ఆ ప్రాంతం వాళ్ళం అందుకే మమ్మల్ని ఎక్కనియట్లే, ఈ ప్రాంతం వాళ్ళం అందుకే ఇలాంటి అనవసరమైన గొడవలు ఇంత డెప్త్లో. మీరు మళ్ళీ ఎన్నైనా కామెంట్ రాసుకోండి. నువ్వు వాళ్ళకి ఫేవరబుల్గా మాట్లాడుతున్నావు, ఈ ప్రభుత్వానికి. నేను ఏ ప్రభుత్వానికి ఫేవరబుల్ నాన్ ఫేవరబుల్గా మాట్లాడట్లేదు. ఒక స్కీమ్ని ఎందుకు దుర్వినియోగం చెయ్యాలి, మన నాశనానికి ఎందుకు పునాది వేసుకోవాలి అని మాత్రమే మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా మీకు కామన్ సెన్స్ ఉంటే దయచేసి అనవసరమైన ప్రయాణాలు మానుకోండి. అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి. క్రమశిక్షణగా ఉండండి. మీ క్రమశిక్షణ, మన క్రమశిక్షణ మనకు మాత్రమే కాదు, మన పిల్లలకి, తర్వాత తరానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళు గడ్డి తిన్నారని మనం కూడా తింటామా? గడ్డి అన్నమే తింటున్నాం కదా. సో అన్నం తిన్న వాళ్ళలాగే ప్రవర్తిద్దాం. ఒకడు మారినా మారకపోయినా మనం చక్కగా ఉందాం, మనకి మంచిది. మారే వాళ్ళు ఎలాగైనా మారుతారు. బల్దేగా కడుపు చెడిపోయింది. వాళ్ళైతే ముక్కు పుట్టాలు అదిరిపోయినాయి. ప్రతి ఇంటికి ఒక ఇంటి పేరు ఎలా ఉంటుందో, ప్రతి ఇంట్లో ఉండే ఒక అత్తకి ఒక వెరైటీ ఉంటుంది. ఈ అత్త ఇదో రకం బంతి. కొట్టేయాలంటే ఇలా, కొట్టాలంటే ఇలా.